మదనపల్లె ప్రాంతంలోని నీరుగట్టువారిపల్లిలో జరిగిన 7 ఏళ్ల బాలిక యొక్క హత్యోదంతం అత్యంత క్రూరమైనది. సమాజం అందరం తలదించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఫిబ్రవరి 16 మొన్న సాయంత్రం పూట తన ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి రిషిక ప్రియ అనే పాప ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. దాంతో ఈ విషాదం స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం అనేది లేకుండా పోయింది. పోలీసులకి వాళ్ళు వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి స్థానిక సీసీటీవీ కెమెరా ఇవన్నీ కూడా పరిశీలిస్తే పక్కింటికి చెందినటువంటి కులవర్ధన్ అనే యువకుడు బాలికని మాయమాటలతో లోబరుచుకుని తన ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడనేది అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం నిందితుడు ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ నీటి డ్రమ్ములో బాలిక మృతదేహం లభించింది. ఇది అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో బయటపడినటువంటి వాస్తవాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం నిందితుడు బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ తర్వాత తన పాపం ఎక్కడ బయటపడుతున్నటువంటి భయంతో సజీవంగానే నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. చెప్తుంటే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇది పోలీసులు నిర్ధారించింది, నేను చెప్పేది కాదు. నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి చరిత్ర కలిగిన వాడని, అతని మీద గతంలోనే కేసులు కూడా ఉన్నాయి అనే విషయం కూడా తేలింది. పక్కనే ఉంటూ నమ్మకంగా నడిచినటువంటి వ్యక్తి ఎంత అమానుషానికి ఒడిగట్టడం స్థానికుల్ని తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో మదనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితురాలి బంధువులు, స్థానికులు నిందితులు తమకు అప్పచెప్పాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఈ కేసుని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫోన్లో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డీజీపీ కోయ ప్రవీణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు, దీని గురించి మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠినమైనటువంటి శిక్షలను అమలు చేస్తాము అని హోంశాఖను కూడా ఆయన ఆదేశించారు. సీఎం నిందితుడి మీద పోక్సో, పిఓసిఎస్ఓ ఇలాంటి హత్య కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ కూడా వెంటనే దాఖలు చేసేటువంటి పనిలో ఉన్నారు. ఈ ఘటన మహిళల మీద, బాలికల మీద, వాళ్ళ భద్రత మీద చర్చకి దారితీస్తుంది. ఇలాంటి మృగాలకు విధించేటువంటి శిక్ష సమాజంలో ఇంకెవరు ఇలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి బలమైన హెచ్చరికగా ఉండాలని కూడా ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ కేసులో నిందితులకు పడేటువంటి శిక్షాకాలం లేదా ఈ ప్రక్రియ గురించి మరిన్ని వివరాలుగా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే కులవర్ధన్ అనేటువంటి దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, ఒక రాక్షసుడు వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు, అతను త్వరలో పట్టుకోవాలని కోరుకుందాం. ఎందుకు ఇట్లాంటి మానసిక రుగ్మతతో వీళ్ళు బాధపడుతున్నారు? ఇట్లాంటి వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళిపోవాలా? వాళ్ళని ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలగాలి? మన పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది ఈ ఫ్యాక్ట్.